శ్రీమాత్ర నమః. మన దేవాలయాల్లో వాళ్ళ దర్గాలని పెట్టేసుకున్నారు. మన దేవాలయాలని ఆక్రమించేసి పడగొట్టేసి వాళ్ళ ప్రార్థనా స్థలాలుగా మార్చేసుకున్నారు. వాళ్ళ దర్గాలకి మనం వెళ్తాం. ఇలా ప్రతి దాంట్లో అయితే మనం వెళ్తాం, లేదు అంటే వాళ్ళు మన దాంట్లోకి వస్తారు. ఏదో విధంగా జిహాదీ జరుగుతూనే ఉంది. ల్యాండ్ జిహాదీ, ఫుడ్ జిహాదీ, అలాగే లవ్ జిహాదీ, ఇలా ఎన్నో విధాలుగా. అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, లేదంటే మనమే వెళ్ళి వాళ్ళు వేసిన బుట్టలో వెళ్ళి కూర్చుంటాం. ఇప్పుడు కొత్తగా పూజా జిహాదీ చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవిడ ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. जय श्री राम। तो मैं कल पास में अपने घर के पास में हमारे यहाँ एक दुकान है जिसपे पूजा का सामान वगैरह मिलता है, धार्मिक पुस्तकें मिलती हैं। तो मैं कल वहाँ पे गई थी और वहाँ से ये एक मैं किताब पुस्तक लेके आई हूँ। ये देखो, ये है संपूर्ण महालक्ष्मी पूजन शुभ दीपावली। तो इसकी प्रिंटिंग बहुत अच्छी है, बढ़िया है सब कुछ। ये 2-4 पेज देखो, मैं आपको खोल के दिखाती हूँ, अच्छी प्रिंटिंग है। और मैंने आज इसके 2-3 पेज पढ़े हैं शुरू वाले। तो मैं बुक को ऐसे रख रही थी तो रैंडम ही एक पेज खुल के सामने आया। ये पेज नंबर है 244। ये इसकी आप जरा एक बार नीचे वाली लाइंस देखें ध्यान से, मैं आपको एक बार पढ़ के भी सुना देती हूँ। इसमें लिखा है, दारिद्र्य निवारण। किसी भी शुक्रवार को प्रातःकाल उठकर एवं स्नान आदि से निवृत्त होकर कमलासन पर बैठ जाए, सामने सरसों के तेल का दीपक, धूप और लोबान जलाएं, फिर 101 बार बिस्मिल्लाह कहें। इसके बाद निम्नलिखित मंत्र का 1100 बार जाप करें। अल्लाह मोहम्मदीन अला साले मोहम्मदीन वारिक वसल्लम। ये देखो आप ध्यान से इन वाली लाइंस को, और ये जरा पूरी किताब देखे, ठीक है। और इसके जो पब्लिशर है वो है मनोज पब्लिकेशंस के नाम से। విన్నారు కదా, ఇది మహారాష్ట్రలో జరిగిన సంఘటన. మనోజ్ పబ్లికేషన్స్ అని వాళ్ళు స్తోత్రాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అందులో దారిద్ర్య దహన లక్ష్మీ స్తోత్రం అని, అందులో బిస్మిల్లాకి సంబంధించిన పదాలను కూడా అందులో ఇంక్లూడ్ చేసేసారు. పాపం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని అనుకోండి, ఉంటే ఏం చెప్తారు, అందరూను దారిద్ర్య దహన లక్ష్మీ స్తోత్రం చదవండి అని చెప్తారు. వెంటనే ఆ స్తోత్రం తీసి చదువుతారు. అందులో అర్థాలు ఏం తెలియవు, అందులో ఉన్నట్లుగానే చదువుతాం. అంటే లక్ష్మీ స్తోత్రానికి బదులుగా ఆ పేర్లని 1000 సార్లు, ఆ బిస్మిల్లా అంటూ ఇంకా ఏవో చెప్పింది కదా ఆవిడ, అలా 1000 సార్లు చెయ్యాలట. అది అలా చదివినా సరే, ఏంటి ఎన్నిసార్లు చదివినా, ఎంతసేపు చదివినా ఫలితం ఉండట్లేదేంటి అని అనుకుంటాం. ఎవరో ఒకళ్ళు మధ్యలోకి చేరతారు. నేను చెప్పాను కదా, మీ స్తోత్రాలు మీ శ్లోకాలు ఎన్ని చదివినా ఉపయోగం లేదు, మా దాంట్లోకి వచ్చేయండి అంటారు. ప్రలోభ పెడతారు. వెంటనే అందులోకి మనం దూకేస్తాం. అసలు ఏ స్తోత్రమైనా శ్లోకమైనా తప్పు చదివితే, తప్పు పొరపాటు దొల్లితే అర్థం మారిపోతుంది, ఫలించదు అంటారు. వీళ్ళ అర్థం మారిపోవటం సంగతి ఉంచండి, వాళ్ళ దేవుళ్ళ పేరుని అందులో ఇంక్లూడ్ చేసేసి అవి మన చేత చదివే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో చూడండి మతం మార్చడానికి. చివరికి పూజలు కూడా వద్దు బాబోయ్, మీకు నమస్కారం, మీకు మీ పూజలకి ఓ దండం అని చెప్పి మతం మారిపోయేటట్లుగా మన చేతే అనిపించి మతం మార్చే ప్రయత్నం. ఇది పూజా జిహాదీ.